నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ మూవీ, మోస్ట్ ఈగర్లీ వెయిటింగ్ మూవీ ఏదన్నా ఉంది అంటే సానా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా. ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నామో అంతకంతకు అది పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనుకున్న సినిమా పోస్ట్పోన్ అయినట్టుగా తెలుస్తోంది. అసలు ఎందుకు పెద్ద సినిమా ఇంత లేట్ అవుతుంది? అఫ్ కోర్స్ మనకు అద్భుతంగా ఫీస్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నా ఏప్రిల్ అనేసి ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళా డేట్ చేంజ్ అయిపోయిందంటే అయ్యో ఏమైపోయింది అంటూ ఫ్యాన్స్ ఒక ఇంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అందులోనూ సమ్మర్ హాలిడేస్ని క్యాష్ చేసుకోకపోతే మళ్ళీ స్కూల్స్, కాలేజెస్ ఈ అడౌడ్ స్టార్ట్ అయిపోతుంది, కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా అంటూ ఇంకొంతమంది వాదన తెర మీద తీసుకొస్తున్నారు. కారణాలు ఏమైనా పెద్ద సినిమా ఎందుకు లేట్ అవుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చెల్లగట్ట శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఎందుకంటే ఆల్మోస్ట్ బుచ్చిబాబు సెకండ్ మూవీ ఇది. ఇంత పెద్ద స్టార్ని డైరెక్ట్ చేస్తున్నారనేది స్టోరీ ఒకటి, రామ్ చరణ్ లుక్స్ ఒకటి, ఏఆర్ రెహమాన్ సంగీతం ఒకటి, జాన్వీ కపూర్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మిక్స్ అయ్యి సినిమా మీద ఓ రేంజ్ హైప్. ఆ శ్రీకాకుళం యాసలో ఆయన చెప్పే డైలాగు, రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్స్, ప్రతిదీ ఒక ప్రపంచం అన్నట్టుగానే వెళ్ళిపోతుంది. ఇంత ఈగర్గా వెయిట్ చేస్తుంటే సినిమా లేట్ అవుతుంటే ఫ్యాన్స్ హట్ అయిపోరండి. ఎందుకు లేట్ అవుతుంది అసలు? విరహం కూడా సుఖమే కాదా అని ఓకే ఎదురు చూడడం అనేది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏ సినిమా కోసం ఇంతగా ప్రేక్షకులు ఎదురు చూసింది లేదు, దాఖలాలు లేవు. అటువంటిది పెద్ద సినిమా విషయంలో జరిగింది. అది జరగడానికి ప్రధానమైన కారణాలు రెండు. ఒకటి రామ్ చరణ్ గారి లుక్స్, తర్వాత విడుదలైన రెండు పాటలు. ఈ రెండు ఒక్కసారిగా ఏంటంటే సినిమా మీద చాలా అంచనాలు పెంచేసాయి. గతంలో నేను మీతో చెప్పాను, నేను ఈ సినిమాకు మీరు పాట విడుదలైనప్పుడు రై పాట గురించి మనం విశ్లేషణ చేసినప్పుడు నేను సానా బుచ్చిబాబుని చాలా నమ్ముతున్నాను ఈ సినిమాకి సంబంధించి నేను చెప్పాను మీకు కదా. అట్లాగా ఏంటంటే ఇక్కడ సానా బుచ్చిబాబు అండ్ టీమ్ ఎవరైతే ఉన్నారో, స్క్రిప్ట్ కోఆర్డినేటర్స్ మొదలుకొని సానా బుచ్చిబాబు దాకా ఎవరైతే టోటల్ ఎంటైర్ టీం వాళ్ళు కన్న కళ ఏదైతే ఉందో ఆ కళని సాకారం చేసేటటువంటి గురుతరమైన బాధ్యత రామ్ చరణ్ గారి భుజస్కంధాల మీద ఉంది. అందులో సందేహం లేదు. దానిని ఆయన ఏ స్థాయిలో పోషించాడో, ఏ స్థాయిలో ప్రాణప్రతిష్ఠ చేశాడో సినిమా చూస్తే కానీ అర్థం కాదు ఎవరికి. ఇక్కడ రామ్ చరణ్ గారి కెరీర్ని ఒకసారి మనం తరచు చూస్తే, ఇప్పుడు మీరు ఆలస్యానికి సంబంధించి మీరు ప్రశ్న వేశారు. నాకు తొలినాళ్ళ నుంచి నాకు రామ్ చరణ్ గారి కెరీర్ పట్ల ఏంటంటే సరైనటువంటి దిశగా ఆయన కెరీర్ని డ్రైవ్ చేయలేదు, చేసేటటువంటి డైరెక్షన్లో ఆయన్ని తీసుకెళ్ళలేదు అని అనిపిస్తుంది. కొంతమంది మేకర్స్ కావచ్చు, కొంతమంది గాడ్ ఫాదర్స్ కావచ్చు, వారు ఎవరైతే వాళ్ళు ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఏంటంటే మీకు ఆరెంజ్ అనేది రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయం అండి. ఆ సినిమా చెయ్యాలి అంటే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చెయ్యాలన్న నిర్ణయం. ఆ సినిమాకి సంబంధించి లుక్స్ వైజ్ అండ్ ఆల్సో హిస్ పెర్ఫార్మెన్స్ వైజ్ హీజ్ ఎక్సలెంట్ అనమాట. రామ్ పాత్రలో ఎక్స్ట్రాడినరీగా చేశాడు అతను. నాకు ఇవాళకి చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. మీరు బాగా, నేను మళ్ళీ చెప్తున్నా, అతని ఫ్లాప్ సినిమాల్లో కూడా అతను చాలా గొప్ప పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతను ఎక్కడ హీరోగా ఎప్పుడు ఓడిపోయింది లేదు, ఎక్కడ హీరోగా అతను మనల్ని సాటిస్ఫై చేయకుండా పోయింది లేదు. మీరు ఈవెన్ గేమ్ చేంజర్ తీసుకున్నా కూడా ఏంటంటే గేమ్ చేంజర్లో కూడా అతని బాడీ లాంగ్వేజ్ కావచ్చు, లుక్స్ వైజ్ కావచ్చు, పెర్ఫార్మెన్స్ వైజ్ కావచ్చు, అతను ఎక్కడ మీకు మనల్ని డిస్సాటిస్ఫై చేయడు అనమాట. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మిగతా ఏవైతే ఆధారాలు ఉన్నాయో అవన్నీ కూడా సరిగ్గా సక్రమంగా కుదరనప్పుడు మీకు మగధీర సమయంలో నాకు బాగా గుర్తుంది. ఆ సినిమా నుంచి అతని కెరీర్ ఏంటంటే దేశవ్యాప్తంగా ఒక తెలియనటువంటి ఒక దిశకి అది మళ్ళలా. ఎందుకంటే తెలుగు వరకు విపరీతమైనటువంటి ధ్వని మగధీర చేసింది. తెలుగు సినిమా వరకు, తెలుగు సినిమా ఖ్యాతి ఈ స్థాయిలో ఉంటుందా, తెలుగు సినిమా యొక్క వసూళ్ళు ఈ స్థాయిలో ఉంటాయని ఇక్కడ ఆ సౌండింగ్ ఈజ్ వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ సౌండింగ్ అనమాట. అది అప్పటిదాకా అంటే ఒక బి స్టేషన్లో, ఏబీసీలో బి స్టేషన్లో 2 థియేటర్లలో 100 days 4 shows ఆడినటువంటి రికార్డు. ఒక థియేటర్లో అయితే 175 days ఆడుతుంటే ఇంకొక సెకండ్ థియేటర్లో 150 days
దాకా ఆడినటువంటి రికార్డ్. ఇట్లాంటి ఇవాళకి 2009లో వచ్చిన మగధీర మీద ఆ సినిమా పేరిటున్న కొన్ని రికార్డులు ఇప్పటి వరకు చాలా సినిమాలు అధిగమిస్తాయని చూసాం, కానీ ఏ సినిమా కూడా అధిగమించినటువంటి రికార్డులు ఇప్పటివరకు మగధీర మీద చాలా రికార్డులు ఉన్నాయి ఇప్పటికీ. ఓకే. ఆ సమయంలో ఏమైందంటే మగధీర సినిమా తమిళంలో డబ్ చేయాలి. తమిళంలో నాకు బాగా గుర్తు కలైపులి తాను గారని ఒక నిర్మాత, అగ్ర నిర్మాత. మనకు రామానాయుడు గారు ఎంత పెద్ద నిర్మాత, కలైపులి తాను గారు అంత పెద్ద నిర్మాత. ఆయన డబ్ చేసి విడుదల చేయాలి, ఆయనే డబ్ చేసి విడుదల చేస్తారు అని మేము అందరూ అనుకున్నాం, అభిమానులు అందరూ. ఎందుకంటే ఆయన విడుదల చేసే తమిళనాడులో రెండో సినిమా నుంచి రామ్ చరణ్ గారికి ఒక బలమైన పునాది పడిపోతుంది. ఇవాళకి మీరు పరిశీలిస్తే తెలుగు హీరోలకు సంబంధించి మనం ఆల్ ఓవర్ ఇండియా పాన్ ఇండియా అని చెప్పి సౌండ్ చేస్తున్నాం, కానీ తమిళనాడుకి వచ్చేటప్పటికి మన సౌండ్ అక్కడ వినిపించట్లా. తమిళ హీరోలు ఇక్కడికి వచ్చి వినిపిస్తున్నారు సౌండ్, మనం అక్కడ. ఇవాళకి అల్లు అర్జున్ గారు కూడా అక్కడ సౌండ్ చేయట్లా. ఇవాళకి వాళ్ళకి ప్రాంతీయవాదం ఎక్కువ. ఇవాళకి అల్లు అర్జున్ గారు కూడా అక్కడ సౌండ్ చేయట్లా. మిగతా చోట్ల మనం సౌండ్ చేస్తున్నాం. అది కలైపుల్ తానుగా చెయ్యాలి. కానీ అప్పుడు మేము విన్నది, ఎందుకంటే మగధీర మేకింగ్ డివిడీ నేను చేస్తున్నాను, మగధీర మేకింగ్ డివిడీ నేనే తయారు చేస్తున్నాను. కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను అక్కడే ఆ ప్రాంగణంలోనే అక్కడే తిరుగాడుతున్నాను. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫో తెలుస్తూనే ఉంటుంది మనకి. మనం అడగకపోయినా తెలుసుకోకపోయినా తెలుస్తుంది మనకి. ఆయన చేస్తున్నారు. తర్వాత ఆయన చేస్తున్నారు అనేటప్పటికి ఏంటంటే అరవింద్ గారు నేను చేసి మీకు ఇస్తానని చెప్పారు. అరవింద్ గారు ఇది డబ్ చేసి తమిళ్లోకి డబ్ చేసి మీకు ఇచ్చేస్తాను అన్నారు. వాళ్ళు అనుకునింది ఏంటంటే కలైపులి దాని గారు సునీల్ గారి ట్రాక్ ఉంది కదా, అది వివేక్ గారితో చేద్దాము, రీషూట్ చేద్దామని అడిగారు. వివేక్ గారు, సుప్రసిద్ధ హాస్యనటుడు వివేక్ గారితో రీషూట్ చేద్దామండి, మాకు నేటివిటీకి పర్ఫెక్ట్గా ఉంటుంది, వివేక్ గారితో చేస్తే బాగుంటుందంటే లేదు 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 మళ్ళీ ఎందుకు అనవసరమైన ఎక్స్పెండిచర్, మళ్ళీ రాజమౌళి గారు రావాలి, లేకపోతే రాజమౌళి గారి టీం నుంచి ఎవరో కో డైరెక్టర్ వచ్చి చేయాలి. అంత 1 or 2 days ఆర్ 2 to 3 days అండి. రామ్ చరణ్ వివేక్ గారు 2 days వస్తారు, గోల్కొండలో సాంగ్ బిఫోర్ సీన్స్, ఎయిర్పోర్ట్కి వెళ్ళే సీన్స్, అంతే అనమాట. 1 or 2 days అనమాట అనుకున్నారు. అది జరగదు. నేను భలే ఉంటుంది అనుకున్నా, అరే వివేక్ చేస్తే భలే ఉంటుంది. పైగా వివేక్ చాలా ఇష్టమైన యాక్టర్ నాకు. ఇది బాలచంద్ర గారు పరిచయం చేసినటువంటి చాలా ప్రతిభావంతమైనటువంటి. వివేక్తో రామ్ చరణ్ యాక్ట్ చేస్తే భలే ఉంటుంది, తమిళ్లోకి భలే ఉంటుంది అని అనుకున్నాం. హిందీలో కూడా ఒక ప్రపోజల్ వినిపించింది. హృతిక్ రోషన్, అమీర్ ఖాన్, లేకపోతే హృతిక్ రోషన్, లేకపోతే సెకండ్ హాఫ్ రామ్ చరణ్, ఇట్లా ఏదో ఒక చిన్న డిస్కషన్ అయితే జరిగింది. రీమేక్, అది రీమేక్ దశ, అది చర్చల దశలో ఆగిపోయింది. ఇది కలైపులి తాను గారు వచ్చారు, ఆయనే చేస్తున్నారు అన్నారు, ఆయనే విడుదల చేస్తారన్నారు. కానీ గీతార్ట్సే అరవింద్ గారు రిలీజ్ చేశారు. ఫలితం తమిళలో రాలా, ఆశించిన ఫలితం ఎట్టి పరిస్థితుల్లో రాలేదన్నమాట. వాళ్ళకేంటంటే టెక్నాలజీ దృష్ట్యా, మేకింగ్ దృష్ట్యా వాళ్ళకంటే బాగా చేశారు అనేటప్పటికీ వాళ్ళు అసలు చాలా సైలెన్స్ కాన్స్పిరసీ అండి. తమిళ ఆడియన్స్, తమిళ్ మేకర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బిజినెస్ సర్కిల్స్లో వాళ్ళు చాలా సైలెంట్గా ఉండిపోతారు. అంటే మనల్ని భుజం తట్టి ప్రోత్సహించాలన్నా, లేకపోతే ఒక నోరు తెరిచి ఒక పొగడాలన్నా వాళ్ళకి మనస్కరించదు. ఆ సినిమా అప్పుడే కలైపులి తాను గారికి అరవింద్ గారు అప్పచెప్పుండుంటే అద్భుతమైన ఫలితాలు ఆ రోజు నుంచి వచ్చేవి రామ్ చరణ్ గారి సినిమాల విషయంలో. ఇమ్మీడియట్ ఆరెంజ్ అవ్వటం, ఆరెంజ్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చిందండి సినిమా. వై? బికాస్ హారిస్ జయరాజ్ మ్యూజిక్ ఒకటి, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ఒకటి. ఆ సినిమాకి మైనస్ జెనీలియా, హీరోయిన్ ఆ సినిమాకి మైనస్ అండి. ఫ్రెష్ హీరోయిన్, కొత్త హీరోయిన్ అంటే ఆ సినిమా రిజల్ట్ రిపోర్ట్ కూడా జెనీలియా లుక్స్ కూడా ఎందుకో ఎక్కువ తొందరగా. ప్లస్ మళ్ళీ మెయిన్ గా అప్పుడు ఆరెంజ్ సినిమాకి వినిపించింది ఏంటంటే ఈ స్టోరీని అక్కడెక్కడో అవుట్ స్టేట్స్కి వెళ్ళి తీయాల్సిన ఆస్ట్రేలియాకి వెళ్ళి అంత అడ్వాన్స్డ్గా వెళ్ళాల్సిన అవసరం ఏముంది, అది ఎక్కలేదు. మళ్ళీ ఏంటంటే మనకు నిజాలు చెప్తే అంత తొందరగా ఎక్కదు. అదే ఆరెంజ్ రీ రిలీజ్ లో దుమ్ము దులిపింది. మళ్ళీ విచిత్రం చూడండి. అంటే యాక్చువల్గా ఈ టైంలో రావాల్సిన మూవీ వెరీ అడ్వాన్స్డ్ గా వచ్చేసింది. రచ్చ తర్వాత వచ్చేసి రచ్చ చిరంజీవి గారు పూనుకొని పరుచూరు బ్రదర్స్ కూర్చోబెట్టుకు మిగతా మసాలా దినుసులన్నీ వండి వార్చినటువంటి వంటకం కాబట్టి రచ్చ, నాయకు, ఎవడు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు ఆయన. నాయకులు, ఎవడు, ఈ రెండు కూడా చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్సెస్ అండి ఆయన. మీ ఫ్లాప్ అయిన జంజీర్లో కూడా ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ధ్రువాకి వచ్చేటప్పటికి ఏమైందంటే తని ఉర్వను పట్టుబట్టి చేయాలని చేసింది. నాకు ధ్రువ విషయంలో కూడా ఇప్పుడే కంప్లైంట్ ఏంటంటే 2016 డిమానిటైజేషన్ అయిన తర్వాత డిసెంబర్లో రిలీజ్ చేశారు సినిమా.
ఆ టైంలో డిసెంబర్ కాకుండా 2017 సంక్రాంతికి వస్తే లేదా జనవరి మొదటి వారం అట్లా వస్తే ఆ సినిమా రిజల్ట్ ఇంకా వేరే విధంగా ఉండేది. అయినా కూడా డిమానిటైజేషన్ అయిపోయి డిసెంబర్లో రిలీజ్ చేసినా కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసింది ఆ రేట్లలో ఆ టైంలో. అదే సంక్రాంతికి వస్తే ఆ సినిమా సౌండ్ వేరేలాగా ఉండేది. మీకు రంగస్థలం వచ్చేంత అంటే రామ్ చరణ్ అతను గుడ్ యాక్టర్ కాదా అంటే ఎస్, ప్రతి సినిమాలో అతను ప్రూవ్డ్. ప్రతి సినిమాలో డ్యాన్స్ బాగా చేస్తున్నాడు, డైలాగులు బాగా చెప్తున్నాడు, చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు, ఎమోషనల్ సీన్స్లో చాలా అద్భుతంగా ఆకట్టుకుంటున్నాడు. అన్ని ఎవ్రీథింగ్. మనకు ఆ రంగస్థలం గురించి మనం పదే పదే మాట్లాడుకుంటాం, ఎందుకంటే ఆ చిట్టిబాబు పాత్ర మన మీద వేసినటువంటి ఆ ఇంపాక్ట్. సుకుమార్ గారు కూడా స్టేజ్ పైన చెప్పారు కదా, ఒక నటుడికి పడే క్యారెక్టర్ పడనంత వరకు ఆయన గురించి మనం ఎంత చెప్పినా వేస్ట్ ఉంటుంది. రంగస్థలంలో నేను ఆయనను లుంగిలో చూపించాలనుకున్నది ఆయనలోని నటన. ఆయనను మౌల్డ్ చేస్తే ఎంత అద్భుతంగా నటించగలుగుతాడు అనేది నా డార్లింగ్ అలా చూపించాలనుకున్నాను. అంటే ఆయన మంచి యాక్టర్ కాదని అన్నట్ల, కానీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఆయన దగ్గర ఉంది, మేము రాబట్టుకోలేకపోతున్నాం అంటూ కూడా ఆయన స్టేజ్ పైన రామ్ చరణ్ గారిని ఆయన చిరుత గతంలో నేను మీతో చెప్పాను. చిరంజీవి గారి బర్త్డే వేడుకల్లో 2007 డయాస్ మీద అశ్విని దత్ గారు వచ్చి అటువైపు వింగ్లో నుంచి ఇటువైపు వింగ్ దగ్గర నుంచి పక్కన పోడియం ఉంటుంది, అక్కడ ఉన్నాం. అశ్విని దత్ గారు అటువైపు వింగ్లో నుంచి ఇలా 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 చెయ్యి ఒప్పుతున్నారు. ఆడియో రిలీజ్. సుమగారు వచ్చి సుమగారు వైపు నుంచి సుమగారు నందు గారిని మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆయన సుమగారు అంటే నేను వెనకాడకల నుంచి వెళ్ళిన తర్వాత ఆయన ఫస్ట్ సాంగ్ సీడీ ఇచ్చారు, ఓసో సీడీ. అక్కడ సాంగ్ ఇచ్చి వెళ్ళి ప్లే చేయి, చిరంజీవి గారు బర్త్డే కదా, సాంగ్ ప్లే చేస్తే ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అంటే వచ్చి ప్లే చేయటం జరిగింది. ఇవాళకి ఆ మూమెంట్ ఒకసారి తలుచుకుంటే ఎట్లా ఉంటుందంటే, ఆ రోజు స్టార్ట్ అయినటువంటి రామ్ చరణ్, ఇవాళ ఈ స్థాయికి వచ్చినటువంటి రామ్ చరణ్. ఆయన ఏ రోజు ఆయన బర్త్డేకి ఎక్కడా ఎప్పుడు అభిమానులకు అందుబాటులోకి రాలేదు ఆయన. ఎందుకంటే వచ్చి వాళ్ళందరూ కలుస్తారు అభిమానులు. బర్త్డే రోజు కలవరు ఆయన, బర్త్డే రోజు కలవరు ఆయన, మార్చి 27 కలవరు ఆయన. ఆ రోజు కలిస్తే ఏమవుతుందంటే తెలియకుండా నాలో ఏదైనా ఒక అహంకారం లాంటిదో ఏదో వచ్చేస్తుందేమో అని చెప్పేసి ఆయన కలవరు. ఆ రోజు చిరుత అదే ఆ పాట వినిపించిన రోజు నేను యూజ్ చేసిన వర్డ్స్ తర్వాత నేను రామ్ చరణ్ గారి నోటి వెంట విన్నా. రామ్ చరణ్ నటించిన 147 సినిమా అన్నా నేను చిరుతని. రామ్ చరణ్ నటించిన 147 సినిమా చిరుత అన్న. అప్పటికి చిరంజీవి గారు 146 సినిమాలు చేశారు. ఈ 146 సినిమాల యొక్క బరువు ఏదైతే ఉంటుందో ఆ బరువు మొత్తం రామ్ చరణ్ మీద ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని లోపలికి వస్తారు ఆడియన్స్, మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ పెట్టుకుని వచ్చి పోలికలు వెతకటం మొదలు పెడతారు. ఇప్పటికండి ఇవాళకండి రామ్ చరణ్ గారి భుజస్కంధాల మీద ఇంకొక అతిపెద్ద బరువు ఉంది. అదేంటంటే ఇంత మనం చర్చించి అంత గొప్ప కొడుకుకి జన్మనిచ్చినటువంటి వాళ్ళ తల్లిగారి గురించి మనం మాట్లాడుకోవాలి, సురేఖ గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆవిడ తన ఊహ తెలిసే నాటికి ఒక ఆర్టిస్టు కూతురు కుమార్తె, ఆ తర్వాత ఆర్టిస్టు పద్మశ్రీ పురస్కార గ్రహీత అయ్యారు వాళ్ళ నాన్నగారు రాలింగయ్య గారు. ఆ తర్వాత ఆవిడ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారు, ఆయన పద్మభూషణుడయ్యాడు, పద్మవిభూషణుడయ్యాడు. ఇప్పుడు తనయుడు ఏం తీసుకొచ్చి ఇస్తాడు తల్లికి? తనయుడు ఈ తల్లికి ఏం తీసుకుని వచ్చి ఇస్తాడు ఇప్పుడు అన్న బాధ్యత, ఒక బరువు రామ్ చరణ్ గారి పురస్కంధాల మీద ఉంది. ఒక విషయం అండి, చిరంజీవి గారు నిజంగా భగవంతుడు అండి. చిరంజీవి గారికి కొడుకు రూపంలో ఒక యోగం చిరంజీవి గారికి కొడుకు రూపంలో దక్కింది. తండ్రి రూపంలో రామ్ చరణ్ గారికి ఎంత యోగం దక్కిందో అంత యోగం కొడుకు రూపంలో చిరంజీవి గారికి రామ్ చరణ్ అందించాడు. ఎందుకంటే పుత్రోత్సాహము పుత్రుడు జనించినప్పుడు కాదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందరు సుమతి అని. ఇవాళ చిరంజీవి గారు ఆ పుత్రోత్సాహం పొందుతున్నారు. అది ఆ 100ఇంతలు 1000ఇంతలు 1,00,000ఇంతలు కోట్లింతలు అయ్యి అది మరింత కాంతులీనాలని పెద్ద సినిమా కావచ్చు, పెద్ద తర్వాత వచ్చేటటువంటి సుకుమార్ గారి సినిమా కావచ్చు, అవన్నీ కూడా మరీ ముఖ్యంగా చిరంజీవి గారు చరణ్ గారు పోటాపోటీగా నటించేటటువంటి ఒక సినిమాలో వాళ్ళిద్దరు నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఆయన అభిమానులు కావచ్చు, రసజ్ఞులైన ప్రేక్షకులు కావచ్చు, పోటాపోటీగా అంటే నువ్వా అంటే నేనా, నేనా అంటే నువ్వా అనేటటువంటి పాత్రలో వాళ్ళిద్దరిని చూడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సందీ గారు. అంటే ఒకటి లాగ్ అవుతున్న కొద్దీ తెలియని ఒక
నిస్పృహగా లేదండి, జూన్ మిస్ అవ్వదండి. రైట్ అంటే మీరు ఏమన్నారు ఇందాక మే మిస్ అవుతుంది అని అన్నారు. సమ్మర్ రైట్ టైం వచ్చి జూన్ 25 తర్వాత రైట్ టైం అండి రిలీజ్ చేయడానికి. జూన్ మొదటి వారం అయినా వెళ్ళొచ్చు, లేదు రైనీ సీజన్ స్టార్ట్ అయ్యి స్కూల్స్ అన్ని ఓపెన్ అయ్యి జూన్ 12 నుంచి స్కూల్స్ ఓపెన్ అయిపోతే 2 వారాలు స్కూల్స్ జూనియర్ కాలేజీలు అన్ని ఓపెన్ అయ్యి పిల్లలందరూ స్కూల్స్కి వెళ్ళేటప్పటికి జూన్ 25కి ఏంటంటే జుబిలెంట్గా సినిమా చూద్దామని ఒక మూడ్లో ఉంటారు. కొత్త సినిమా ఏదో వస్తుంది వెంటనే చూడాలని ఒక మూడ్లో ఉంటారు. అక్కడి నుంచి విశ్వంబర్కి ఒక 4 రోజులు, జూలై 25, 27 విశ్వంబర్ వస్తుంది. 4 రోజులు 2 సినిమాల మధ్య గ్యాప్ ఉంటుంది కాబట్టి 2 పండగలు వస్తున్నాయి అభిమానులకి. ఓకే, తనకైతే ఫీస్ట్ అయితే కాబోతుంది, సందేహమే లేదు. చూద్దాం. మీరన్న ఆ టైంకి వచ్చేసిందంటే ప్రాబ్లం లేదు. మళ్ళా కనుక పోస్ట్ పోన్ అయితే ఫ్యాన్స్ చాలా చాలా డిసప్పాయింట్ అవుతారు. లేట్ అవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ వస్తేనే ఫ్లేవరు అలాగే సినిమా ఫీవర్ 2 కనిపిస్తాయి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.